నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవరకొండ ఉమా గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు సాధారణంగా నిత్య పూజ అంటే ఎవరైనా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భర్త లేని స్త్రీలను తీసుకుంటే వాళ్ళు నిత్య దీపారాధనలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎక్కువ పూజలకి దగ్గరగా ఉంటుంటారు వీళ్ళు స్పిరిచువల్గా. కానీ పూజలు, ఇప్పుడు ఈ వ్రతాలు, నోములు ఇలాంటి ప్రత్యేకమైనవి చేసేటప్పుడు వాళ్ళు చేయటానికి పనికి వస్తుందా, చేసే అవకాశం ఉంటుందంటారా? ఇక్కడ భర్త లేని స్త్రీ అంటే ముఖ్యంగా సువాసిని నుంచి వితంతువుగా రావడం. అంటే భర్త ఉన్నటువంటి స్త్రీ ప్రతి ఒక్కరు కూడా సువాసినిగా పిలువబడతారు. భర్త లేనటువంటి స్త్రీని వితంతువుగా పిలువబడతారు. అయితే ఇక్కడ వితంతువులు, పూజ, దైవము, ఆరాధన, స్వామి యొక్క అనుగ్రహము ఇవన్నీ మనం మాట్లాడితే భగవంతుణ్ణి పూజ మీరు మాత్రమే చేయాలి, మీరు చెయ్యకూడదు అని చెప్పడానికి మీరెవరు? నేనెవరిని? శాస్త్రాలు ఎవరు? పండితులు ఎవరు? అసలు ఎవరికి పని చేయరు. పూజ మీరు మాత్రమే చేయండి, భగవంతుని మీరు మాత్రమే కొలవండి చెప్పడానికి మనమెవరు అండి? ఒక భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఎవరైనా సరే మూడో వ్యక్తే, అందరూ బయట వాళ్ళే. ఒక భగవంతుడు భక్తుడు డీల్ చేసుకుంటారు. అది భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు ఎక్కడ మీరే నన్ను గజేంద్ర మోక్షం తెలుసా మీకు? గజేంద్ర మోక్షం విన్నారా? ఒక ముసలి యొక్క కోనేరులో ఉన్నప్పుడు ఒక ఏనుగు నీళ్లు తాగడానికి వెళ్తుంది. వీళ్ళకి నీళ్లు తాగుతున్నటువంటి క్రమంలో ఆ ముసలి వెళ్ళి ఏనుగు కాలు పట్టుకుంటుంది. ఆ ఏనుగు రోధిస్తూ ఎవరిని సహాయం అడగాలో తెలియక ఎవరు చుట్టూ చూస్తుంది, ఏమైనా ఏనుగులు ఉంటాయేమో అని ఏమీ కనబడక ఒక్కసారి మహావిష్ణును స్తోత్రం చేస్తుంది. ఆయన వచ్చి ఆ సిచ్యువేషన్లో ఆ యొక్క ఏనుగుని కాపాడతారు ముసలి నుంచి. ఓకేనా? శ్రీకాళహస్తి కథ ఎప్పుడైనా విన్నారా? ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు పోటాపోటీగా నేనంటే నేను అని శివుణ్ణి పూజించి అర్చించి అభిషేకం చేసి మూడు మరణించాయి. జంతువులు, మాటలు రావు, జ్ఞానము లేదు, జంతువులు భగవంతుణ్ణి పూజించి అర్చించాయి, తరించాయి. వాటి వల్లే ఇప్పుడు కాళహస్తిలో ఆ యొక్క పాము పూజించి తరించింది కాబట్టి కాలసర్పదోషాలు పోవడానికి కాళహస్తిలో మనం పూజలు చేస్తుంటాం. ఇప్పటికీ గజేంద్ర మోక్షం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టమే, అందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక జంతువులు కూడా భగవంతుని అనుగ్రహం కోసం ఆయన్ని ధ్యానిస్తున్నాయి, ఆయన అర్చిస్తున్నాయి, ఆయన పూజిస్తున్నాయి. మానసికంగా అవ్వచ్చు, బాహ్యంగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే జంతువుకు ఉన్నటువంటి విలువ కూడా భర్త లేని వితంతువుకు లేదా? అంటే వితంతువు జంతువు కంటే హీనమా సమాజం దృష్టిలో? అంటే మీ దృష్టిలో అలాగే చూస్తున్నారు, అలా చూస్తున్నారు. అంటే జంతువుల కంటే హీనమండి? వాళ్ళు మనుషులే కదా. దురదృష్టవశాత్తు ఏదో ఒక ప్రమాదవశాత్తు వాళ్ళు భర్తను కోల్పోయారు అంతే. అంతేకాని వాళ్ళని భగవంతుని పూజించొద్దు అని చెప్పడానికి మనం ఎవరము? కానీ మీరన్నది కరెక్టే. కాకపోతే పసుపు కుంకుమలకు వీటన్నిటికీ దూరం అయిపోయారు. ఇక్కడ మనకి ఇదంతా చెప్పాలంటే శకున శాస్త్రం తీసుకుంటే, జ్యోతిష శాస్త్రంలో భాగమైనటువంటి శకున శాస్త్రం కనుక తీసుకుంటే, శకునము అనే విషయానికి వస్తే ముఖ్యంగా మనం చాలామంది మూఢనమ్మకము, వితంతువులు ఎదురిస్తే వెళ్ళకూడదంటారు, హిందూ మతంలో ఉన్నటువంటి అది ఒక లూప్ హోల్ అది అని చెప్తూ ఉంటారు. అవునండి. ఒంటి బ్రాహ్మణుడు వస్తే వెళ్ళకూడదు, మరో వస్తే కాకి వస్తే వెళ్ళకూడదు, పిల్లి వస్తే వెళ్ళకూడదు, ఇవంతా చెప్తున్నంత మూఢనమ్మకం అండి. ఈ రోజుల్లో సైన్స్ ఫాలో అయ్యే రోజుల్లో ఇదంతా ఏంటి ట్రాష్ అని చెప్తుంటారు. సో నేను చెప్తున్నాను ఇవాళ శకున శాస్త్రానికి మూలము ఏంటి అని అంటే ప్రకృతి. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతితో మమేకమయ్యి ప్రకృతితో కలిసే బ్రతికేవాళ్ళు. జంతువులతో, పక్షులతో, ప్రతి ఒక్కటి వాటితో, చెట్టులతో, భూమి అన్నిటినీ సమానంగా చూసి మనం కొలవట్లేదండి. భూమిని కొలవట్లేదా? భూమి పూజ చేస్తూ ఉంటాం శంకుస్థాపన చేసేటప్పుడు. తరువాత పక్షులను కొలవట్లేదా గరుత్మంతుడు? జంతువులను కొలవట్లేదా? ప్రతి దేవతకి ఏదో ఒక వాహనం జంతువు ఉంటుంది, జంతువులను కొలుస్తాం. ప్రతి అణువుని హిందువు కొలుస్తూ ఉంటాడు, అణువు దేవతా స్వరూపంగా కొలుస్తూ ఉంటాడు. అలాంటి భావనలో ఈ యొక్క శకున శాస్త్రం నుంచి ఎలా చెప్పబడింది అంటే, ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉదాహరణకి 10 గంటలకి ప్రారంభం అయ్యారు అనుకోండి, ఎక్కడికో బయటకు ఆఫీస్కి వెళ్ళడానికి ప్రారంభం అయ్యారు అంటే ఇది కూడా చెప్పాలంటే మీకు ముహూర్తంలోకి వెళ్ళాలి. ఒక 24 గంటల విడితి సమయంలో, అంటే ఒక రోజులో ఏ మనిషికి ఏ సమయం మంచి చేస్తుంది అని చెప్పేటువంటి సైన్స్ ఇప్పటికీ అవైలబుల్గా ఉందా? ఏ సైన్స్, ఏ టెక్నాలజీ చెప్పలేదు.
మీకు నిజంగా ఇప్పుడు ఒక 10 మందిని 10 పనుల మీద బయటికి పంపండి, 10 మంది సక్సెస్ఫుల్గా వెనక్కి వస్తారని మీకు నమ్మకం ఉందా? లేదు. వెళ్ళిన వాళ్ళకి కూడా నమ్మకం ఉండదు. ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అది ఎలా జరుగుతుంది? టైం ఆధారంగా జరుగుతుంది. అలాగా ప్రతి మనిషిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళడం కోసం ముహూర్త శాస్త్రం ఉద్భవించి పర్టికులర్ సమయం అని నిర్ణయించబడిందండి. నీ యొక్క నక్షత్రం బట్టి, జన్మ నక్షత్రం బట్టి యొక్క రాహుకాలంలో ప్రారంభమైనప్పుడు నీకు మంచి జరగదు, యమగండ కాలంలో ప్రారంభమైనప్పుడు నీకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి కాసేపు ఆగి వెళ్ళు. ఇది మూఢనమ్మకం కాదండి, జాగ్రత్త కోసం శాస్త్రం చెప్పినటువంటిది. బాగా గమనించాల్సింది ఏంటంటే ఆ టైంని. అలాగే శకున శాస్త్రంలోకి వచ్చేసరికి, శకున శాస్త్రం ఎలా చెప్పబడిందంటే ప్రకృతి ఆధారంగా ప్రతి మనిషికి కొన్ని సైన్స్ సింబల్స్ రీప్రజెంట్ చేయడానికి అనేవి పుట్టాయి ఈ యొక్క శకున శాస్త్రంలో. ఎలాగా అంటే ఒక మనిషి ఎదురైనప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, పిల్లి ఎదురైతే వెళ్ళకూడదు అంటారు, నేను కావాలని వెళ్తాను, ఏం జరుగుతుందో చూస్తాను అంటారు. ఒక వితంతో వెళ్తే వెళ్ళకూడదు అన్నప్పుడు నేను కావాలని వెళ్తాను, నాకు ఏమీ కాలేదు, నేను దేవుని ఎదిరించేస్తానని గొప్పగా చెప్తుంటారు. ఇక్కడ చెప్పింది గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదండి. శకున శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రకృతిలో కొన్ని పదార్థాలని, కొన్ని జీవరాశులని, కొంతమంది కొన్ని స్వరూపాలని ఎంచుకుని శకున శాస్త్రము వీళ్ళు ఎదురైనప్పుడు నువ్వు వెళ్ళేటువంటి శకునం మంచిది కాదు. సో అలా క్రమంలో నువ్వు వెళ్ళినప్పుడు నీకు ప్రమాదం కానీ ఏదైనా జరిగేటువంటి ఉంటుంది. అక్కడ వితంతు ఎదురు రావడం వల్ల మనకి చెడు జరగదండి. మనకి చెడు జరిగేటువంటి సమయంలో మనం బయలుదేరుతున్నాం కాబట్టి ప్రకృతి మనకి వితంతు ద్వారా ఒక సంకేతాన్ని ఇస్తుంది. సో మీకు అర్థమైందా? అర్థమైందండి. ప్రకృతి మీరు చేసే ప్రతి పనికి స్పందిస్తుంది, మీకు ప్రతి దానికి ఆన్సర్ ఇస్తుంది. అది చాలా మంది దీక్షాపరులకి, ధ్యానంలో ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్పేది బాగా కనెక్ట్ అవుతుంది. ప్రకృతి మనం చేసే ప్రతి పనికి స్పందిస్తుంది. అలాగా మనం వెళ్ళేటువంటి క్రమంలో నాయన నువ్వు వెళ్ళేటువంటి సమయం మంచిది కాదు అని ఒక గుర్తుగా ఒక వితంతువుని పంపుతుంది. దాన్ని మనం గమనించడం కోసం, ఓకే అని చెప్పి ఒక 5 నిమిషాలు ఆగి మనం వెళ్ళాం అనుకోండి, ఆ ప్రమాదం నుంచి తప్పచ్చు, ఆ యొక్క మనకి వచ్చేటువంటి ఇబ్బంది నుంచి తప్పచ్చు. అలాగే ఒంటి బ్రాహ్మణుడు ఎందుకు చెప్పారు? అలాగే కొన్ని పదార్థాలు, కొన్ని జీవరాశులు ఇలా ఒంటి బ్రాహ్మణుడి వెళ్ళొద్దు, కట్టె ఎదురేస్తే ఎదురు వెళ్ళొద్దు, నల్ల పిల్లి, కొన్ని పదార్థాలని జీవరాశుల్ని ఎంచుకుని ఆ శకున శాస్త్రం ద్వారా మానవాళికి ఎవరైతే మనుషులు బయలుదేరుతున్నారో ఏదో పని అవ్వాలని వెళ్తూ ఉంటారు, ఏదో కప్పు కోసం వెళ్తారు, ఏదో పని కోసం వెళ్తారు, వాళ్ళు సక్సెస్ఫుల్ గా తిరిగి రావాలని ఆ యొక్క శకున శాస్త్రం ఏ ప్రమాదం రాకుండా ఉండడానికి వితంతువును కూడా దాంట్లో ఒక భాగం, ఒంటి బ్రాహ్మణుడు కూడా ఒక భాగం. అలా అని ఒంటి బ్రాహ్మణుడు కూడా కీడు చేస్తాడా? అలా ఎక్కడా కాదు. అది శకున శాస్త్రంలో చెప్పబడినటువంటి కొన్ని సంకేతాలు. అంటే పలానా వాటి ద్వారా నేను మీకు ఒక హింట్ ఇస్తున్నాను ప్రకృతి మనకు చెప్తోంది. అక్కడ మనం వితంతువుని అస్తమాను పాయింట్అవుట్ చేసి నువ్వు ఎదురొచ్చు అందుకే జరిగింది, నువ్వు ఎదురొచ్చు అందుకే జరిగింది. ఆమె ఏం చేస్తుందండి? ఆమె మనకు మంచి చేయడం కోసం వచ్చింది. ఎదురొస్తే వెళ్ళొద్దు అని చెప్పడం కోసం ప్రకృతి ఆమెను ఎంచుకుని పంపిందంటే ఆమెకి ఎంతటి గౌరవం ఇచ్చింది ప్రకృతి. అలా ఏంటంటే ఆ శకున శాస్త్రంలో వితంతువు యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ వితంతువుల్ని అవమానించడము, హేళన చేయడము, వాళ్ళని పూజల్లోకి వస్తే నువ్వు రావద్దు, ఏదో అమంగళం అయిపోయింది, ఇంకా భగవంతుడు ఏదో శూలం పుచ్చుకుని పొడి చేస్తాడు మమ్మల్ని అయిపోయింది అని హేళన చేయడం చాలా తప్పండి. అది అలా హేళన చేసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పాతివ్రత్యం ఉన్నా, వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, వాళ్ళు ఎంతటి సువాసిని అయినా సరే వాళ్ళకి అదే కర్మ వస్తుంది, వాళ్ళు అదే గతి పాలవుతారు. కొన్ని నిర్దేశించబడినటువంటి వాటికి, ఫర్ సపోజ్ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అనుకోండి, దానికి ఎవరైనా చేసుకోవచ్చు, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా చేసుకోవచ్చు, అది పూజే కదండి, చేసుకోవచ్చు. కొన్ని ఉంటాయి, పసుపు కుంకాల నోము ఉంటాయి, అది ఆ యొక్క స్త్రీ యొక్క ఐదోతనానికి, సౌభాగ్యానికి సంబంధించిన విషయాలు కాబట్టి వితంతుకు ఆ సౌభాగ్యము, ఐదోతనము అప్పుడు లేదు కాబట్టి దాంట్లోకి ఎలా ఉండదు, ఖచ్చితంగా అవి చేయడానికి ఉండదు. కానీ మిగతా విషయాల్లో భగవంతుని ఆరాధన చేయడం విషయంలో వితంతు ఇంట్లో దీపం పెట్టకూడదు అంటారు. ఎంత తప్పు ఉండదు. ఒక భక్తుల్ని భగవంతుడికి దూరం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత పాపాన్ని మూటగట్టుకున్నట్టు, వాళ్ళు ఎంత పాపం చేస్తున్నట్టు. నిజంగా ఒక వితంతువును కనుక ఎవరైనా అవమానిస్తే వాళ్ళు విపరీతమైన నరకంలోకి వెళ్తారండి. గరుడ పురాణంలో కూడా ఉంది, ఎవరిని కూడా ఏ స్త్రీని అవమానించకూడదు, వితంతువులను కూడా అవమానించకూడదు. ఒక వితంతువు అంటే
కర్మ ఫలితం ఆధారంగా ఏదో ఒక స్థితి, ఒక కర్మ ఆధారంగా ఆమె భర్తను కోల్పోయింది. ఆమెను చూసి జాలి పడండి పడకపోండి పక్కన పెడితే అవమానించడం దేనికి? పూజలు చెయ్యాలి చెయ్యొద్దని చెప్పడానికి మనం ఎవరము? శాస్త్రాలు ఏంటి? ఒక భక్త కన్నప్ప ఉన్నాడండి, ఏ వేదం చదువుకున్నాడు? ఏమి చదువుకోలే. నాకు తెలిసి అక్షరాలు కూడా సరిగ్గా పలకడం రాదు. అలాంటి భక్త కన్నప్ప స్వామి పరమేశ్వరుడు కాళహస్తీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాడు. నిజంగా ఈరోజు ఒక శాస్త్రం తీసుకుని ఒక ఎవరైనా కూర్చొని చెప్తూ అతనికి భగవంతుడు ప్రత్యక్షం అవడు అని చెప్పేస్తారు. మనం ఎవరండి చెప్పడానికి? అలాగా భగవంతుడు చూస్తాడు మనలో ఎంత శక్తి ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంత మనం భగవంతుడికి ప్రేమిస్తున్నాము అనేది భగవంతుడు చూసుకుంటాడు. అలా విత్తంతో ఎంతటి ప్రేమ ఇచ్చిందో భగవంతుడికి భక్తుడికి మధ్యలో చెయ్యి పెట్టి దూర్చేటువంటి అర్హత ఎవ్వరికీ లేదు, ఏ శాస్త్రానికి లేదు, ఇంక్లూడింగ్ గుడి పూజారితో సహా, అర్చకులతో సహా ఎవరైనా బయట వాళ్ళే. ఇంకొకటి అండి, ఇప్పుడు భర్త లేని స్త్రీలు ఆశీర్వదించడానికి కూడా పనికిరారా? కొన్ని ఫంక్షన్లకి అలా వెళ్ళినప్పుడు అక్షతలు తీసుకొని వేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది తీసుకోగానే అమ్మో ఈమె అక్షంతలు వేస్తుంది అనే టైప్లో అనుకునే వాళ్ళు. నిజంగా వాళ్ళు అలా అది కూడా చాలా తప్పండి. ఒక విత్తంతో ఆ విధంగా కూడా అవమానించడమే. ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుందండి, మీరు ఆశీర్వదిస్తే అది కూడా అమంగళం అయిపోతుంది అంటే ఇప్పుడు ఒక వితంతు ఆశీర్వదిస్తే అమంగళం అయిపోతుంది అంటే ఇంకా సృష్టి అంతా దేనికి? అవును, సృష్టి అంతా దేనికి? ఇదంతా నడిచేటమాట ఇదంతా ఏంటి? సో అది కూడా ఒక కేవలం అవమానించడం కోసం, ఒక మనసులో ఒక మూఢనమ్మకం అండి. ఇది మూఢనమ్మకం అంటే ఇది మూఢనమ్మకం అంటే దీన్ని మూఢనమ్మకం అంటే ఒక వితంతువుని కేవలం అవమానించడం కోసము, వాళ్ళు సువాసనిగా ఉన్నారని చెప్పుకోవడం కోసమో, ఆ వితంతువుని నువ్వు సువాసనిగా కాదు అని అవమానించడం కోసమో, తక్కువ చేసి మాట్లాడడం కోసం మనుషుల అహంకారం అక్కడ చూపిస్తోంది తప్ప ఎవరైనా ఆశీర్వదించండి. మనసులో ఆ వ్యక్తికి ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, నిర్మలమైనటువంటి ప్రేమ, నిర్మలమైనటువంటి మనస్సు, కల్మషం లేనటువంటి భావన అవన్నీ ఉంటే తప్పకుండా వాళ్ళు ఆశీర్వదిస్తే తప్పకుండా జరుగుతాయి ఎవరైనా. ఇంకొకటి ఏంటంటే, నేను విన్నాను చాలాసార్లు, మనం ఏదైనా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు వాళ్ళు పక్కకే ఉంటుంటారు, ఎంతసేపు పూజలోకి వస్తే ఎప్పుడు ఎవరేమంటారో అని చెప్పి దూరంగా ఉంటారు. అలా ప్రసాదాలు నైవేద్యాలు భగవంతుడికి నివేదన చేసేవి వాళ్ళు ఉండి పక్కన వండటము, ఇలా చేసినవి అవి కూడా పనికిరావని చెప్పి, మనం ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఆ ఉపవాసం వదిలిన తర్వాత వాళ్ళు వండి పెట్టినవి తినకూడదు అని చెప్పి, ఇలాంటివి కూడా నేను చాలాసార్లు విన్నానండి. ఇవన్నీ ఏమంటారు? ఇదే చెప్తున్నానండి. భక్త కన్నప్ప ఏం నైవేద్యం పెట్టాడు పరమేశ్వరుడికి అండి? కుందేలు నైవేద్యంగా పెట్టాడు. కుందేలు మాంసాన్ని నరికి దాన్ని నైవేద్యంగా పెట్టాడు. ఒక కాలు శివలింగం మీద వేసి పెట్టాడు, కాలుతో తంతు తన తీసాడు. అది కాలు తన్నకూడదు కదండి, మరి శివుడు ఎందుకు ప్రత్యక్షం అయ్యాడండి? లాజిక్స్ అన్ని ప్రకారం ఇది. భగవంతుడు ఎప్పుడు కూడా మనిషిలో భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు, అది మాత్రమే చూస్తాడు. ఏదో వండుతున్నప్పుడు వెళ్ళిపోయి పడిపోయిందా త్రిశూలం పొడి చేస్తాడు. ఇలాంటివి ఏమీ కాదండి. ఆమె ఉండిందా నేను స్వీకరించను అంటే దేవుడు ఏమైనా ఒక శాడిస్టా, సైకోనా? అంటే వీళ్ళు చేసేటువంటివన్నీ కూడా బయట వాళ్ళకి ఒక హేళన చేయడానికి, ఒక కరెక్ట్గా పాయింట్స్ దొరికేటట్టుగా అన్ని అలా దగ్గర పెడుతూ ఉంటారు. వాళ్ళు వండితే తినకూడదు, వాళ్ళు వండితే చేయకూడదు అంటే వాళ్ళు వండితే ఆ పదార్థమైనా మారిపోతుందా? లేదు, మారదు కదండి. ఇప్పుడు మనం బియ్యం తింటున్నామండి, ఎంతమంది పండిస్తున్నారు దాన్ని? దాన్నే స్వామివారికి నైవేద్యంగా పెడతాం, మనం తింటాం. దాన్ని కులం ఉందా, మతం ఉందా, లేకపోతే వాళ్ళు ఏమైనా మడికట్టుకుని చేశారా? ఏ తారతమ్యం లేదు కదా. మనకే లేనప్పుడు వాటి మాత్రం ఎక్సెప్షన్స్ ఇచ్చుకుంటాం మనం. వాటికి సంబంధం ఉండదు, మన అవసరాలు లేకపోతే మనం బ్రతకలేం కాబట్టి. మిగతా అన్నిటికీ మాత్రము ముట్టుకుంటే దేవుడు తీసుకోడు, నాకు చెప్పాడు కల్లోకి వచ్చి అని చెప్తారండి. ఇదంతా కూడా కేవలం అవమానించడం కోసం చేసేది. నిజంగా అలాంటి అవమానించే చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పూజలు ఏమీ పనిచేయవు. వాళ్ళు ఎంత పూజ చేసినా అంత వ్యర్థమే. భగవంతుడు నిత్యం పువ్వులు పెట్టకపోయినా పర్వాలా, నైవేద్యం పెట్టకపోయినా పర్వాలా, అసలు ఏమి పెట్టకపోయినా పర్వాలా, మానసికంగా భగవంతుడికి మనం కనెక్ట్ అయితే, భగవంతుడికి మనం ఎప్పుడు మనసును అర్పిస్తే, మనం చేసేటువంటి మంచైనా చెడైనా ఆయనతో చెబుతూ ఉంటే, ప్రతి మార్కండేయుడు ఉన్నాడండి, భక్త మార్కండేయుడు ఎంత చిన్న పిల్లవాడండి, 8 ఏళ్ల వయసు. ఏమైనా తెలుసా? ఏ వేదం చదువుకున్నాడా? లేకపోతే ఇంకా ఏమైనా గొప్పదైన మ్యాజిక్స్ ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. కేవలం ఆయుష్ అయిపోయింది, యమధర్మరాజు వచ్చాడు, బయటికి రమ్మన్నాడు, నేను రానన్నాడు. ఎందుకు రావంటే నా శివ పూజ అవ్వలేదు, అయ్యేంత వరకు నేను రాను అన్నాడు. ఎప్పుడు అవుతుంది నీ శివ పూజ అంటే చనిపోయిన తల్లిదండ్రులు ముక్తి పొందేంత వరకు నా శివ పూజ అలాగే కంటిన్యూ అవుతుంది, అప్పటివరకు నేను రానంటే ఇలాంటివి ఏమి కుదరవు, నువ్వు బయటికి రా అని చెప్పాడు. అయినా నేను రాను అన్నాడు. రానంటే యమపాశం విసిరాడు.
విసిరితే అక్కడ భక్త మార్కండేయుడు జనరల్గా ఏం చేస్తారండి, భయపడి యమధర్మరాజు అంటే ఆయన రూపము, ఆయన గుణము, ఆయన డాంభికము అన్నీ చూసేటప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. ఇక్కడ ఉన్నది శివలింగం, ఒక విగ్రహం కాదు, భగవంతుడు. అంటే సాక్షాత్తు శివుడు నా పక్కన ఉండగా నేను శివుడికి పూజ చేస్తుండగా నువ్వు యమధర్మరాజు అయితే ఏంటి, ఎవరైతే నాకేంటి అని చెప్పి పూజ చేస్తూనే ఉన్నాడు. అయినా పాశం విసిరాడు. ఒక్కసారిగా శివుడిని కౌగిలించుకున్నాడు. శివుడే లేచి వచ్చి ఎడంకాలతో ఒక తన్ను తన్నాడు. మీకు తెలిసే కదా, యమధర్మరాజుని శివుడు ఒక భక్తుడి కోసము ఎడంకాలతో గుండెల మీద తన్నాడండి. నువ్వేంటి నా భక్తుడిమే చేసేదని. అంటే భగవంతుడు భక్తుడి దగ్గర ఓన్లీ ప్రేమను మాత్రమే స్వీకరిస్తాడు, భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు. అక్కడ ఏమైనా మార్కండేయుడు పంచభక్ష ప్రవణాలు పెట్టి నీకు పెట్టాను కాబట్టి నాకు సహాయం చేయాలని చెప్పాడండి? లేదు. భక్తి కేవలం ఎక్కడైనా సరే కొలమానము భక్తే. అది వితంతువుకు ఉండొచ్చు, గజేంద్ర మోక్షంలో ఏనుక్కుండొచ్చు, శ్రీకాళహస్తి మహత్యంలో పాముకి ఏనుగుకి సాలిపురుగుకి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు, వితంతువుకు కూడా ఉండొచ్చు. ఆ వితంతువు కనుక పాతివ్రత్య, వితంతువు కనుక భక్తితో, ఆ వితంతువు కనుక స్వామి మీద ప్రేమతో, స్వామి మీద సేవ చేస్తూనే ఉంటే స్వామి కోసం అలాగా ఎంతటి వేదం చదువుకున్న వాళ్ళని దాటేసి వెళ్ళిపోతుంది. భక్త తుకారాం ఉన్నాడు, ఆయన ఏమైనా చేశాడని నిరంతరం స్వామి కీర్తన చేశాడు. ఎప్పుడైనా సరే రామదాసు, అన్నమయ్య వీళ్ళందరూ మీరు ఏం చూసుకున్నా కొలమానం భక్తే కనబడుతుంది. ముక్తిని పొందిన వాళ్ళ పేర్లు అన్నీ రాసుకోండి, వాళ్ళందరిలో కనిపించేది భక్తి మాత్రమే. మిగతాది ఏది చేయడు స్వామి, ఏది చూడడు. మీరు ఏం చేశారా, స్నానం చేసి చేశారా, లేకపోతే బట్టలు మార్చుకుని చేశారా, నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారా, సెంటు కొట్టుకున్నారా, స్వామి దేవుడు భగవంతుడు ఎప్పుడు ఏమీ చూడండి. కేవలం పరిపూర్ణమైన భక్తిని మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. నిజంగా చాలా మంచి విషయాలండి మీరు చెప్పింది. ప్రస్తుతం పండితులు కూడా చాలా మంది భయపెట్టి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళే ఉన్నారు. నేను ఫస్ట్ టైం వింటున్నా. నిజంగా మీరు పాజిటివ్ గా అంతా చెప్పడం తప్పండి. మనం వేదం చదువుకోవడానికి అర్థం ఏంటండి, వేదం ఎన్ని విషయాలు చెప్పింది. ఇప్పుడు ఒక వేదంలో ఒక విషయం ఉందండి, అంటే నాకు అనిపించేది నేను చెప్తున్నాను. ఇప్పుడు విషయం ఏంటంటే, వేదం అంతా ఒక వేదము అంటే అర్థం ఏంటి అంటే నా దృష్టిలో ఒక నాలెడ్జ్, ఒక జ్ఞానము. భగవంతుడు బ్రహ్మ కూడా వేదాల సహాయంతోనే సృష్టిని సృష్టిస్తాడు అనేటువంటిది ఒకటి ఉంది. సో అంతటి నాలెడ్జ్ని మన నాలెడ్జ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక నిప్పు కావాలి, వంట వండుకోవడానికి అవ్వచ్చు, దేనికీ అవ్వచ్చు. అప్పుడు మీకు కళ్ళ ముందు ఒక అగ్గి పెట్టి అగ్గి పుల్ల వెలిగించేది అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వేదంలో సంస్కృతంలో ఉండొచ్చు, మీకు అర్థమయ్యే ఉదాహరణలో చెప్తున్నానండి. దాన్ని ఆ పుల్లని తీసుకుని అది ఏదైతే అక్కడ చివర మందు ఉందో దాన్ని దీంతో రంజింప చేస్తే మీకు అగ్ని పుడుతుంది అని ఉంటుంది. ఓకేనండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే దాన్ని బట్టి పడతారు. ఆ పుల్లని తీసుకుని రంజింప చేస్తే అగ్ని పుడుతుంది, పుల్లని తీసుకుని రంజింప చేస్తే అగ్ని పుడుతుంది. దాని అర్థం ఏంటి అంటే అది మనకు ఎందుకు చెప్పారు? దాన్ని రంజింప చేసి అగ్నిని హోమానికి వాడు, వంటకి వాడు, ఇంకా దేనికైనా అగ్నిని ఉపయోగించుకోమని చెప్పారు. అలాగే ఇక్కడ ఏంటంటే వేదాన్ని మన స్వామికి దగ్గర అవ్వడం కోసం ఉపయోగించుకోవాలి, 10 మందిని ద్వేషించడం కోసం కాదండి. నేను వేదం చదువుకున్నాను, నేను చాలా గొప్పవాడిని, మీరు ఎవరు నన్ను ముట్టుకోకండి అంటే వేదం చదువుకున్న అర్థం ఏంటి? వేదాన్ని ఇప్పుడు సాధారణ మానవులకి కోపము, ద్వేషము, కామము, క్రోధము ఇవన్నీ ఉంటాయి. ఇంకా వేదం చదువుకుని కూడా అదే ద్వేషము, అదే పక్కన వాళ్ళే ఇది చేయడము చేస్తుంటే ఇంక చదువుకుని అర్థం ఏంటండి? ఉపయోగం లేదు కదా. ఇప్పుడు మనం చదువుకున్నామంటే సార్థకత ఉండాలి. ఇన్న చదువుకున్నామంటే ఓకే వేదంలో చెప్పబడింది ఇదా, మనం 10 మందిని ప్రేమిస్తూ 10 మందికి జ్ఞానాన్ని పంచుతూ వెళ్ళాలి. నువ్వు వేదం చదవకూడదు, నువ్వు ఉంటే నేను చదవకూడదు, ఇదంతా ఇదేంటిది? భగవంతుడు ఇది చెప్పాడండి. నిజంగా సరే ఓకేనండి. శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. ఆయన క్యాస్ట్ ఏంటండి అప్పుడు? ఆయన క్యాస్ట్ ఏమవుతుంది అప్పుడు? కాటికాపరి కదా. అంతే. అంటే మన కాటికాపరిని పూజ శ్మశానంలో ఉన్నంత మాత్రన క్యాస్ట్ అదైపోతుందంటారా? చెప్తున్నానండి. ఇప్పుడు ఇన్ జనరల్ గా సమాజంలో అంటే సహజంగా అనుకునే లక్ష్యం సహజం. అంటే మన కాటికాపరికి పూజ చేయడం అలాంటప్పుడు అంతే కదండి. అంటే మనం తప్పుగా భావిస్తే అన్ని తప్పుగానే కనిపిస్తాయి. అలా మనిషిలో గుణం ముఖ్యం అండి, కులం కాదు. ఓకే, మనిషిలో గుణం ముఖ్యం. వాళ్ళ యొక్క మనసు ఏమిటి, వాళ్ళ సేవా తత్పరత ఎంత, వాళ్ళ భక్తి కొలమానం ఎంత, ఇది చూస్తాడు భగవంతుడు. నారదుడు ఎవరండి? పుల్లలు పెట్టేవాడని తెలుసు అందరికి. అలా కాదు, ఆయన ఒక 4వ వర్ణము, అంటే ఒక శూద్ర. ఇప్పుడు నేను వర్ణం ప్రస్తావన ఎత్తాను కదా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఒక దాసీపుత్రుడు నారదుడు. ఆయనకి ఎందుకు అంత స్థానం ఇచ్చాడు? ఆయన భక్తి.
భక్తిని మాత్రమే భగవంతుడు కొలమానంగా తీసుకుంటాడు. మనం కృష్ణుడు ఎవరండి? యాదవ కులం. ఎందుకు పూజ చేయడం? యాదవ కులం పూజ చేయడం ఏంటండి అని నేను చెప్తే, రాముడు రాజులు, రాజుల్ని బ్రాహ్మణులు పూజ చేయడం ఏంటంటే నేను చెప్తే, కులం కాదండి, గుణం ముఖ్యం. అవతారం తీసుకునేటప్పుడే భగవంతుడు ఏ కులాన్ని దేన్ని పట్టించుకోడు. కేవలం ఆ అవతారానికి ఏది సార్థకత, ఎక్కడ జన్మిస్తే అది కరెక్ట్గా పని పూర్తవుతుందో ఆలోచించుకుని వస్తారు తప్ప, అంతేకాని భగవంతుడికి కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, భాష ఉండదు, ఏది ఉండదు. భక్తి మాత్రమే భాష, భక్తి మాత్రమే కొలమానము. అలాగే వితంతువులో కూడా భక్తి భావాన్ని, ఆ సేవా తత్పరతని చూడాలి తప్ప ఏదో జన్మలో చేసిన కర్మ వల్ల ఈమెకి వితంతు వచ్చింది కాబట్టి ఈమె దౌర్భాగ్యరాదు, ఈమె దగ్గరికి వస్తే దేవుడు రాడు, అలా చూడడం పరమ పాపం అండి అది. ఓకే, థ్యాంక్ యూ అండి. నిజంగా చాలామంది కళ్ళు తెరిపించారని చెప్పాలి మీ మాటలతో. ధన్యవాదాలండి. నమస్కారం.